ఆపరేషన్ సింధూర్ విషయంలో ఏదో తెలియని రహస్యం మాత్రం అలాగే ఉండిపోయింది. అది ఇవాళ కాకపోతే రేపైనా ప్రభుత్వం చెప్పాలి. ఈవెన్ దేశభక్తులు కూడా అది ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం మోడీ సర్కార్. ఆపరేషన్ సింధూర్‌లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సైనికాధికారులే ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు. ప్రభుత్వం రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్ వేదికగా చెప్పారు. ఆస్తి నష్టం కూడా మనకేమీ జరగలేదు అన్నటువంటి విషయం. అలాగే 11 స్థావరాల్ని ధ్వంసం చేశాం. అలాగే వాళ్ళకి సంబంధించిన ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని కూడా చెప్పారు. అప్పుడు ఏ ప్రాణ నష్టం జరగలేదు అన్నటువంటి దానికి తోసిపుచ్చుతూ పాకిస్తాన్ మేము చంపామని. కానీ వాళ్ళ దేశంలో మనవాళ్ళు పడిపోతే శవాలను వాళ్ళు చూపెట్టేవాళ్ళు కదా! కానీ ఒక్క శవం కూడా చూపించలేకపోయింది. ఒక్క ధ్వంసమైన హెలికాప్టర్ మొక్క కూడా చూపించలేకపోయింది. అంటే పాకిస్తాన్ లోపల ఏమీ జరగలేదు. భారతీయులకి ఎలాంటి నష్టము జరగలేదు. భారతదేశం మీదకి ఆ తర్వాత పాకిస్తాన్ దాడి చేసింది. ఏ మిస్సైల్‌లు వేసిందా, డ్రోన్‌లు వేసిందా అన్నీ వేసింది. దాన్ని మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఆకాష్ కావచ్చు, అట్లాగే మన S-400 ద్వారా ఆపాం. ఇక్కడ ఒక్కటి కూడా ఏమీ కాలేదని ప్రభుత్వం చెప్పింది. కానీ తాజాగా ఈ శౌర్య చక్ర పథకాలు వీటిట్లలో ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ప్రాణాలు కోల్పోయారంటూ 7గురి పేర్లు ప్రస్తావించింది. వాళ్ళకి పలు పథకాలు అనౌన్స్ చేసింది. ఏం జరిగింది? ఈ దేశం మీద దాడి జరిగినటువంటి సందర్భంలో ఆళ్ళు ప్రాణాలు కోల్పోయారా? అప్పుడేం జరిగింది అన్న మిస్టరీ ఇప్పుడు చర్చకి తావిస్తోంది.